లాస్ట్ నైట్ మా ఊర్లో అయితే గాలివానతో భారీ వర్షం అయితే కురిసింది. ఇది మ్యాంగో సీజన్ కావడంతో ఈదురుగాలులకి ఏమైనా మామిడికాయలు నేల రాలాయా అనేసి నేను మా తమ్ముడు చూడడానికి అయితే మా పొలం దగ్గరికి అయితే వచ్చాము. మా అదృష్టం కొద్ది మా మామిడి పంటకైతే మేము అనుకున్నంత నష్టం అయితే జరగలేదు. ఇక్కడ చూస్తున్న మా మామిడి తోట పెట్టి కేవలం 7 years అవుతుంది. కావున చెట్లు చాలా పెద్దవి కాకపోవడం వల్ల ఈదురుగాలులకు అంత ఎఫెక్ట్ ఎక్కువ అయితే కాలేదు. అక్కడక్కడ కొన్ని మామిడి కొమ్మలు మాత్రమే విరిగాయి. మా మామిడి తోటలో దాదాపు 80% తోతాపురి మామిడికాయలు అయితే ఉంటాయి. ఈదురుగాలులకైతే ఈ కాయలు ఎక్కువగా గుత్తులుగా చెట్ల కింద అయితే పడిపోతుంటాయి. ఈ విధంగా నేల మీద పడిపోయిన కాయలన్నింటినీ మేమంతా పోగు చేసి ఒక సంచులో అయితే వేసుకుంటున్నాము. ఈ కాయలు అయితే ఇంకా పక్వానికి అయితే రాలేదు కాబట్టి ఫ్యాక్టరీస్ లో కూడా ఈ కాయల్ని జ్యూస్ కి అయితే తీసుకోరు. ఇప్పుడున్న ఈ కాయలతో అయితే ఎక్కువగా పచ్చళ్ళు అయితే పెడతారు. రైతులకు ఇలాంటి కాయలు మార్కెటింగ్ చేసుకోవడం చాలా కష్టం. ఈ కాయలన్నింటినీ ఏం చేయాలో ఇప్పటి వరకు మాకైతే అర్థం కావట్లేదు. నేల మీద పడి కాయలన్నీ వేస్ట్ అవుతున్నాయని ఒక రీజన్ తోనే ఈ కాయలన్నింటినీ మేమైతే ఈ విధంగా ఏరుకుంటున్నాము. లాస్ట్ నైట్ వర్షం ఎక్కువగా పడడంతో పొలమంతా చాలా తడిగా అయితే ఉంది. నేల మీద పడిన కాయలన్నింటికి బురద మట్టి చాలా ఎక్కువగా అయితే పట్టుకుంది. ఈ సంవత్సరం మా పర్సనల్ వర్క్స్ లో కొద్దిగా బిజీ ఉండడం వల్ల అన్ని మామిడికాయలకు మేమైతే ఫ్రూట్స్ కవర్స్ అయితే కట్టలేకపోయాము. ఫ్రూట్ కవర్స్ కట్టింటే ఇన్ని కాయలు నేల మీద పడిపోయేవి కావు. మా మను పాప అర్లీ మార్నింగ్ నిద్రలేచి మాతో అయితే పొలం దగ్గరికి అయితే వచ్చేసింది. తనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా మామిడికాయలన్నింటిని ఏరుకుని వచ్చి ఈ విధంగా సంచులు అయితే వేస్తుంది. చెట్లకు విరిగిన కొమ్మలను చూసే బాధ అయితే వేస్తుంది. ఒక కొమ్మ పెరగాలంటే దాదాపు 1 సంవత్సరం అయితే పడుతుంది. ఈ బంగినపల్లి కాయ చూడండి, కాడతో పాటు ఈ విధంగా నేల మీద అయితే పడిపోయిందో. దాదాపు గంట సేపు కష్టపడిన తర్వాత నేను మా తమ్ముడు ఒక 2 బస్తాలకైతే మామిడికాయలు అయితే ఏరుకున్నాము. ఈ నేలరాలిన మామిడికాయలన్నింటినీ మా పక్క ఊర్లో కొంతమంది చెన్నైకి తీసుకెళ్లి మార్కెట్ కి అయితే వేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఈ మామిడికాయలను మేమైతే అమ్మేద్దాం అనుకుంటున్నాము. మామిడికాయల మీద మట్టి ఉంటే మార్కెట్ లో మన దగ్గర నుంచి ఎవరు కొనుక్కోరు. అందువల్ల మామిడికాయలను వాటర్ తో బాగా వాష్ చేసి ఈ విధంగా ఎండలో ఆరబెట్టేస్తాము. మామిడికాయల మీద తడి బాగా ఆరిన తర్వాత గోన సంచుల్లో ప్యాక్ చేసి అమ్మేస్తాము. ఇంతకీ ఇలా గాలికి రాలిన మామిడికాయల ధర మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కమెంట్ చేయండి. మరిన్ని విలేజ్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని ఫాలో చేసేసేయండి.